ఈ మధ్య కాలంలో మరియమ్మ గారిని ఒక ఆమె యూట్యూబ్లో చాలా ట్రెండ్ అయింది. ముసలమ్మ 80 ఏళ్ళు ఉంటాయి, క్రైస్తవురాలు, వృద్ధాప్యంలో కూడా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంది. విధవరాలు, బిడ్డలు లేరు, ఒక్కతే మహిళ, ఒంటరి మహిళ. ఆమెను ఒక టీవీ ఒక సువార్థికుడు ఇంటర్వ్యూ చేశాడు గత మాసంలో. అమ్మా, రేపు ఆదివారం 1వ తారీఖు, రేపు పొద్దున పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారమ్మా. ఉదయాన్నే 8 వెళ్తే 4,000 ఇస్తారు కదా. మరి మీ మందిరం కూడా 8 కదా. రేపు ఎటు వెళ్తున్నావమ్మా అన్నాడు. రేపు ఎటు వెళ్తున్నావమ్మా అన్నాడు. ఆమె నిర్మమాటంగా చెప్పింది, మందిరానికి వెళ్తానయ్యా అంది. అమ్మ, తెచ్చి పెట్టడానికి భర్త లేడు, చూసుకోవటానికి పిల్లలు లేరు, ఆ 4,000 కదా నీకు ఆధారం. మరి ఆ టయానికి వెళ్ళకపోతే ప్రభుత్వం వారు ఇవ్వరు కదా. మరి 4,000 నీ జీవితం అంతా వాటి మీద ఆధారపడి ఉంది కదా. ఈ నెలంతా తినాలి కదమ్మా. ఎలాగమ్మా? ఇల్లొచ్చి మందిరానికి వెళ్ళొచ్చుగా ఆఖర్లో అన్నాడు. అయ్యా, నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, నీ మాటిని వెళ్తా, వెళ్ళి వాళ్ళు ఇచ్చిన 4,000 తీసుకుంటా, ఆ మెట్లు దిగుతా, పుట్టుక్కుమన్నాను అనుకో, ఆ మెట్లు దిగుతా పుట్టుక్కుమన్నాను అనుకో, ఈ 80 ఏళ్ళు కాచుకున్నటువంటి విశ్వాసం తేలిపోయిందయ్యా. ప్రభువుకు దూరమైన దానిని నింద అనుభవించాలి. 80 ఏళ్ళు పోషించాడుగా, ఇక బతుకున్న దినాలు పోషించడా, ఈ 4,000 కావాలా నాకు, ఆయన ఎలాగైనా పోషిస్తాడయ్యా నన్నందే. హల్లెలూయా. 80 ఏళ్ల ముసలాముకున్న జ్ఞానం ఈరోజు ఎవరికి లేదో, యవనస్తులమైనటువంటి మనకు కరువైపోతా ఉంది. దీని మీద అయ్యా ధ్యాస అంటే, వాక్యానుసారము కాకపోయినా, వాక్యానికి వ్యతిరేకమైన జనము మీద ఆశ కలిగి భ్రష్టులైపోతూ ఉన్నారు, భ్రష్టత్వములకు సారిపోతూ ఉన్నారు. దేవుడే చెప్పాడు, ఇది ఎవరో చెప్పిన మాట కాదు. ధనము మీద ఆశ ఉంటే వాడు గడ్డి పువ్వులాగా గతించిపోతాడు. నీకు అవసరమైనంత మటుకు సంపాదించుకున్నటలో తప్పు లేదు, కానీ ఆ ధనము ఏం కాకూడదు అంటే దేవునికి నీకు అడ్డు కాకూడదు.